నమస్తే అండి కస్టమర్ దేవుళ్ళకి అందరికీ. సో ఈరోజు మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి కొన్ని బ్యాంబూ రిలేటెడ్ వస్తువులు తెప్పించాము. సో కేవలం ఒక బ్యాంబూ చెక్కతో మాత్రం చేసినటువంటి ఐటమ్స్ ఇవి. ఈవెన్ బిస్టర్స్ కూడా ఎందుకు అంటే మన రోజువారీ దినచర్యలో మనం ఉదయం లేవగానే బ్రష్ చేస్తాం, అంతా ప్లాస్టిక్ ఆ పళ్ళకు తగులుతూ ఉంటుంది. మీరు గమనించుకుంటే దానికి పుట్టు కూడా లేచిపోతూ ఉంటుంది. అది ఎక్కడ లోపల పోతుందో మనకు తెలియదు, బయట చూస్తామో తెలియదు. సో వీటన్నిటికి ఎందుకు ఒక రెమెడీగా బ్యాంబూతో తయారు చేసినటువంటి బ్రష్లు, ఈవెన్ టంగ్ క్లీనర్స్ కూడా తెప్పించాము. స్క్రబ్బర్స్ కానివ్వండి, దువ్వెనలు కానివ్వండి, ఇట్లా అన్నీ కూడా బ్యాంబూ చెక్కతోటి వెదురు బొంగులతో తయారు చేసినవి. సో 2 ఫ్యాక్టరీ నుంచి వచ్చాయి, చూద్దాం ఎలా వచ్చిందో. ప్యాకింగ్ అయితే చాలా మంచిగా చేశారు. సో పాకెట్ కోమ్స్ అండి ఇవి. సో మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు దుంకోవాలన్నప్పుడు సో పాకెట్ కోమ్ చిన్నవి అంటే దాదాపుగా ఒక 6 ఇంచెస్ ఉంటాయి. సో పాకెట్ కోమ్స్. ఈ దువ్వెన పైన కూడా ఎక్కడి నుంచి వచ్చాయని కూడా మనం చెక్కిచ్చాము. మన వెబ్సైట్ పేరు కూడా ఉంటుంది. మీకు ఇది మీరు పోయినా కానీ లేకపోతే ఎక్కడ మిస్ప్లేస్ అయినా లేకపోతే ఇరిగిపోయినా ఏమైనా సరే మీకు మళ్ళీ డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి మళ్ళీ కొనుక్కోవచ్చు. సో www.saisvillagegreens.com ఇదండి మన వెబ్సైట్. saisvillagegreens.com. ఇలా ప్రతి దువ్వెన పైన ఉంటుంది. ఇది ఒకటండి. నెక్స్ట్ చూసారా, చాలా వెరైటీగా ఉంది కదా. ఇది వచ్చేసి హెయిర్ మసాజర్. మన హెయిర్ మీద తల మీద పెట్టుకొని హెడ్ మీద ఇలా చాలా హాయిగా ఉంటుంది మసాజ్ చేసినట్టు కదా. ఒక టైర్డ్నెస్ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా హెడేక్ అనిపించినా కానీ కాసేపు మసాజ్ చేసుకోవచ్చు దీంతో. చాలా దీన్ని కర్వింగ్స్ కూడా చాలా స్మూత్గా చేశారు, చాలా బాగున్నాయి. మనం గుచ్చుకోకుండా ఇన్ఫ్యాక్ట్ మనం ఫింగర్స్ పెట్టి మసాజ్ అయితే ఎలా చేయించుకుంటాం శరీరంలో, సో అలా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ స్క్రబ్. ఇది దేంతో తయారు చేస్తారు తెలుసా? మీకు ఐడియా ఉంటే నాకు డిస్క్రిప్షన్లో చెప్పండి. ఇది వచ్చేసి బీరకాయ పీచుతో, నేతి బీరకాయ పీచుతో తయారు చేస్తారు. సో పట్టుకుంటే మామూలుగా చాలా రఫ్గా ఉంటుంది, ఒక్కసారి మీకు వాటర్ పడితే మెత్తగా అయిపోతుంది. సో స్క్రబ్బర్ మామూలుగా రుద్దుకోవడానికి, బాగా బాడీ రుద్దుకోవడానికి చాలా బాగుంటుంది. సో విత్ బ్రష్ బాక్సెస్ కూడా తెప్పించాను, ఎందుకంటే మనం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటాం కదా. సో దానికి తగ్గట్టుగా బ్రష్ బాక్సెస్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి, చూడటానికి కూడా బాగుంటుందని. ఇవన్నీ ఓకే నైస్. ఇవ్వండి టంగ్ క్లీనర్స్ వచ్చేసాయి. ఎక్కడ ఉన్నాయా వెతుకుతా ఉన్నాం. బ్యాంబూ స్టిక్తో తయారు చేసినటువంటి టంగ్ క్లీనర్స్. సో ఎటువంటి హాము లేదు దీంట్లో, సెట్ ఎక్కువ అవుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ కవర్స్ ఉన్నాయి, ఇస్తే కింద పెడుతున్నామని ఏమో అనుకోవద్దు. చాలా ఫ్లోర్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది నా దగ్గర, వెరీ హైజీన్. బికాస్ మనంతా కంప్లీట్ ఆర్గానిక్ స్టోర్ కాబట్టి ఒక్క మట్టి కనపడినాగా నొక్కుని అన్నమాట. కింద పడుకుని పోవచ్చు, అంత నీట్గా ఉంటుంది. ఉండాలి కూడా యాక్చువల్గా, ఏ స్టోర్ అయినా సరే ఇలాగే ఉండాలి. డీల్ చేసే ఫుడ్ ప్రొడక్ట్స్ కాబట్టి సమస్య కూడా అలాగే ఇవ్వాలి కాబట్టి. ఇంకోటి రౌండ్ షేప్ ఒకటి, లవ్ షేప్ ఒకటి, రెక్టాంగులర్ ఒకటి.
మొత్తం 3 షేప్స్ ఉన్నాయి స్క్రబ్బర్స్. ప్లస్ చూడటానికి బాగుండడానికి అంతవరకే. సో ఏది తీసుకున్నా అనేది సేల్ చేస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజెంటేషన్ నచ్చుతుంది కాబట్టి అలా రకరకాలుగా తెప్పించాం. ఇంకో షేప్ వచ్చింది, ఓల్ షేప్. ఇది కూడా బాగుంది. Nine items are inside. Very nice. ఇందులో బ్రష్లు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉన్నాయి. సో ఇది అడల్ట్ బ్రష్. సో సైజు ఉంటుంది, నా చేయి పెద్దది. దీని మీద కూడా మన వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ పేరు ఉంటుంది. ఇది ఏంటంటే జస్ట్ లైక్ మనం కొంటాము పడేస్తాము, ఎక్కడ కొన్నామో అర్థం కాదు. దానికి మళ్ళీ వెతుక్కుంటాం ఎక్కడ కొన్నాము గుర్తురాదు. సో అందుకని గుర్తుండటానికి ఏంటంటే వెబ్సైట్ కూడా వేసాను అనమాట. సో ఇది వేస్తే కానీ రోజు చూస్తుంటారు కదా, పలానా చోట కొన్నామని పాయింట్, రెఫరెన్స్ పాయింట్ ఉంటుంది. ప్లస్ అట్ ది సేమ్ టైం నా బ్రాండ్ కూడా కొద్దిగా ప్రమోట్ అయినట్టు ఉంటుందని చెప్పేసి 2 విధాలుగా ఆలోచించాను. సో బ్లాక్ ఇది చార్కోల్ బ్రిస్టల్ అంటారు. ఈ బ్రిస్టల్స్ కూడా దాన్ని ఏమంటారు, చెక్క చూపితే వస్తాయి కదా పూసలాగా, దాంతో తయారు చేసింది చార్కోల్. సో ఇది హార్మ్ఫుల్ కాదు, ఇట్స్ నాట్ ఎ ప్లాస్టిక్. పిల్లలకి కొద్దిగా కలర్స్ తెప్పించాము. ఎందుకంటే పిల్లలు మనలాగా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇష్టం వచ్చిన ఇంట్లో ఉంటారు, రకరకాల కలర్స్ వాళ్ళకి ఇష్టం. కాబట్టి ఇది ఒక కలరు, గ్రీన్ ఒక కలరు, చార్కోల్ ఒక కలరు. ఒక బ్లూ వచ్చింది. మొత్తం 4 కలర్స్ ఉన్నాయి పిల్లలకైతే. ఇవి చిన్నగా ఉంటాయి. సో కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పిల్లలకి ఇంకొకటి ఏముంటుంది అంటే, మనం చిన్నప్పటి నుంచి పెన్సిల్స్ వాడుతూ ఉంటాం కదా, వాడుతుంటాం, అయిపోయిందని పడేస్తాం. సో పైనంతా చెక్క ఉంటుంది, లోపల ఇంకా పైన పెయింటింగ్ ఉంటుంది, దాని లోపల ఎక్కడో గ్రాఫైట్ ఇన్ సెన్స్ పెన్సిల్ రాయటం. సో గ్రాఫైట్ దానిలాగా ఇలాగే ఉంటుంది. ఈ పైన చెక్క బదులు పేపర్ ఉంటుంది, మొత్తం కంప్లీట్ పేపర్తో చేసింది. అంతవరకు అయిపోలే. మనం బయట చూస్తాం కొన్ని ఎరేజర్స్ ఉంటాయి బ్యాకెట్లో, దాని బదులు సీడ్ ఉంటుంది. ఈ సీడ్ ఎందుకు ఉంటుంది అంటే, పడేసామనుకోండి భూమిలో, అది బయోడిగ్రేడబుల్ అయిపోవాలి, భూమిలో కలిసిపోవాలి. ఏ వస్తువు అయినా సరే భూమిలో కలిసిపోవాలి. సృష్టికి విరుద్ధంగా మనం ఏ పని చేయకూడదు. అదే కాన్సెప్ట్లో దీనిపైన ఒక సీడ్ పెడతారు. ఈ సీడ్ పేరు ఏంటంటే ఇది లేడీ ఫింగర్. సో అట్లా ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది అన్నమాట. లేడీ ఫింగర్ అంటే బెండకాయ గిన్నె ఉంటుంది. ఆ పొంగనే మనం బయట ఇస్తే పడంగానే అక్కడ డెఫినెట్గా ఒక మొక్క వస్తుంది, ఏదో ఒక మొక్క వస్తుంది. కొన్నిసార్లు తెప్పించిందంటే స్పినాచ్ వచ్చినాయి, ఇంకా పాలక్ వచ్చినాయి, ఇట్లా చాలా చాలా వచ్చినాయి. ఈసారి వచ్చి కొన్ని లేడీ ఫింగర్స్ కనిపిస్తున్నాయి. ఇంకా లేడీ ఫింగర్ ఇది బాగా ఇష్టం ఉంటుంది. ఇవన్నీ అయితే లేడీ ఫింగర్ కనిపిస్తున్నాయి. ఎక్కడో కనిపిస్తుంది. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి పెన్సిల్స్ అయితే. ఏమొచ్చింది దాంట్లో రకరకాలుగా ఉంటాయి. మరి ఎవరికి ఏం నచ్చితే అది తీసుకోవచ్చు. ఇది రాడిష్, ఇది రాడిష్. సో ఫైనల్గా రండి. సో కంప్లీట్ బ్యాంబూ వస్తువులు మనం తినడానికి ఇన్ ద సెన్స్ దీంట్లో ఉన్నాము, ఇవే మనం ఏ తినాలి. సో వాడుకోవటానికి కూడా
అంటే ఒక స్క్రబ్బర్ దగ్గర నుంచి రాసుకునే పెన్సిల్ దాకా మొత్తం కంప్లీట్ బ్యాంబూ వస్తువులు. పెన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, లాస్ట్ ట్రిప్లో వచ్చినాయి పెన్స్. ఇది ఈసారి కొత్త స్టాక్ కాబట్టి పెన్స్ అది కొన్ని ఉన్నాయి మన దగ్గర, అందుకని తెప్పించవా. మొత్తం 7 ఐటమ్స్ ఉంటాయి. పాకెట్ దువ్వెన, హెడ్ మసాజరు, స్క్రబ్బర్స్, బాడీ స్క్రబ్బర్స్, పెన్సిల్స్, టూత్ బ్రషెస్, టంగ్ క్లీనర్స్. ఓకే, మీకు నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఈ వీడియోలో. మీకు నచ్చితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. దయచేసి కాల్ చేయకుండా నేను చాలా అటెండ్ చేయలేకపోతున్నాను. వాట్సాప్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.